హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎఫ్ఎం కట్స్. అయితే రీసెంట్గా కేబుల్ వన్ ఒక ఓటీటీలో అయితే కనుక సుచా సోమర్ అనే ఒక పంజాబీ మూవీ అయితే కనుక తెలుగులో డబ్బే అవైలబుల్గా వచ్చింది. అయితే ఇది బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ని బట్టి తీసిన సినిమా అంట. అయితే 1950లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసిన సినిమా అంట. సో తెలుగులో వచ్చింది ఈ మూవీ. సో అందుకని చూడడం జరిగింది. అయితే ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే కనుక, అంటే మేబీ అప్పటి పరిస్థితులు అనుగుణంగా ఆలోచన చూస్తే గనక అప్పుడు జనానికి నచ్చే అవకాశం ఉంటది. బట్ ఈ సిట్యుయేషన్‌లో ఇది అంత మంచి మూవీ అంటే ఇది అంత ఖచ్చితంగా చెప్పలేని విషయం అనమాట. సినిమా పరంగా అయితే ఓకే అన్నట్టు చెప్పొచ్చు. అయితే మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే గనక, మన హీరో ఇల్లిసెంట్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నందుకు సొంత ఫ్రెండ్‌ని, ఇంకా వాళ్ళ రిలేషన్‌షిప్‌లో వాళ్ళని అయితే గనక క్రూరంగా చంపేస్తాడనమాట. అయితే అలా చేయడానికి గల కారణాలేంటి? చివరికి ఏం జరుగుతుందనేదే పూర్తి కథాంశం. అయితే ఈ మూవీలో చెప్పిన పాయింట్ అయితే గనక, కొంచెం ఫ్యామిలీ హానర్‌కి సంబంధించి ఇలాంటి సిట్యుయేషన్ జరిగితే ఎలా జరుగుతదని జెప్పేసి మరి పంజాబీ ప్రేక్షకులకి కొంచెం బాగా వెర్రెక్కించుంచు ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ హానర్‌కి బాగా ఎక్కువ గౌరవిస్తారు గాని. కానీ ప్రెజెంట్ జనరేషన్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ చాలానే జరుగుతున్నాయి. మైట్ పాసిబుల్లీ ఇదే సొల్యూషన్ అనుకుంటే గనక ఐ థింక్ చాలా మర్డర్‌లు జరిగే అవకాశం ఉంటదనమాట. సో నేనైతే గనక ఈ మూవీ చూసి చాలామంది ఇన్‌స్పైర్ అవుతారేమో. బట్ అలా అయితే ఇన్‌స్పైర్ అవ్వాల్సిన పని లేదు. బట్ మూవీ పరంగా చూస్తే గనక లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏమి లేదు. బట్ పర్లేదు. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మంచి ఎమోషన్ క్యారీ అయింది. అయితే ఒకసారి ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. బట్ టు బి ఫ్రాంక్, మనం ఈ పాయింట్‌లో చివరి క్లైమాక్స్ విషయాన్ని పక్కన పెడితే, లస్ట్ యొక్క డేంజరస్ నేచర్‌ని అయితే గనక మూవీలో చూపించే ప్రయత్నం అయితే చేశారు. సో, ఆ ఒక పాయింట్ కనుక మనం తీసుకుంటే గనక చాలా జాగ్రత్తగా ఉండొచ్చు. సో, నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక మంచి మూవీయే. బట్ 18+ మూవీ. అయితే లాట్ ఆఫ్ యాస్పెక్ట్స్ అయితే గనుక ప్రెజెంట్స్ ఫిల్మ్స్‌కి అయితే గనుక చాలా దూరంగా ఉంటాయి. సో, అవి అడ్జస్ట్ చేసుకొని చూడాలనుకుంటే డెఫినెట్‌లీ ఒకసారి కల్చర్ ఎలా ఉండేది అప్పుడు అనేది తెలుసుకోవడం కోసం ఒకసారి అయితే చూడొచ్చు. అయితే కేబుల్ వన్ అనే ఓటీటీలో అవైలబుల్‌గా ఉందంట. బట్ అది ఎక్కడుందో కూడా మనకు తెలీదు. సో, చాలా వెబ్‌సైట్‌లో అయితే గనుక అవైలబుల్‌గా వచ్చింది మూవీ. తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. దట్స్ వ్యూవర్స్. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలంటే గనుక డెఫినెట్‌లీ మా ఎఫ్ఎం కట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో ఉంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాం. థాంక్ యూ.